ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో బులసపాడు రోడ్డులోని టీట్కో ఇళ్లను సిపిఐ పార్టీ బృందం సందర్శించింది. నాటి టీడీపీ 2018లో రాష్ట్ర వ్యాప్తంగా 2,62,000 టీట్కో ఇళ్లను ప్రారంభించిందన్నారు. ఇప్పటికీ 7 ఏళ్లు దాటుతున్నా నేటికి ఒక్క లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ఏనాడు 2018వ సంవత్సరంలో శంకుస్థాపన చేసినటువంటి టిట్కో గృహాల పరిస్థితి ఆగామి గోచరంగా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయచోటి జిల్లాలో 3,16,000 గృహాలు గృహప్రవేశం చేయించామని చెప్పేసి చాలా హట్టాహాసంగా ప్రారంభించారు. సంతోషం. పేదవాడి సొంత ఇంటికలా సాకారం కావాలి. కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేసేది కూడా అదే. బట్ అదే సందర్భంలో ఏనాడో 2018వ సంవత్సరంలో శంకుస్థాపన చేసినటువంటి టిట్కో హౌసెస్ ఇవాళ చకోర పక్షుల్లాగా ఎదురు చూస్తున్నాయి ప్రారంభానికి నోచుకోక. ఆంధ్ర రాష్ట్రంలోనూ అలాగే ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలో 13,000 గృహాలు, కృష్ణా జిల్లాలో ఒక 14,000 గృహాలు, వేరసి ఉమ్మడి కృష్ణా జిల్లాలో 27,000 గృహాలు. ఇక్కడ జగ్గయ్యపేటలో ఉన్నాం. జగ్గయ్యపేటలో 3,160 గృహాలు టిట్కో హౌసెస్ కన్స్ట్రక్షన్ జరిగినాయి. విజయవాడలో 6,596 గృహాలు, తిరువూరులో 1,560, నందిగామలో 240 గృహాలు. కాబట్టి ఈ గృహాల పరిస్థితి ఏమిటి? ఇవన్నీ కూడా ఈ రోజున శిథిలమైపోతున్నాయి. అసాంఘిక శక్తులకు కార్యకలాపాలకు అడ్డాలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏనాడో